ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దావీదు కీర్తనలు 91వ దావీదు కీర్తన 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. దేవుని మాట చక్కగా రూఢిగా తెలియజేస్తున్నాడు. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నువ్వు ఆయనను ప్రేమిస్తే తప్పిస్తాను అంటున్నాడు. ప్రతి శోధన నుంచి తప్పిస్తాను. అలాగే ఒకవేళ నువ్వు గనుక ఆయన నామం నెరిగి, పలానా వ్యక్తి నీకు తెలుసా అంటే నాకు చాలా బాగా తెలుసు అనేంత సన్నిహితం మీ ఇద్దరి మధ్య ఉంటే, దేవుడికి నీకు సంబంధం కలిగి ఉంటే ఆయన తప్పకుండా నిన్ను ఆయన ఘనపరుస్తాడంట. ఎందుకంటే అతడు నావాడు, నాకు సంబంధించిన వాడు, నా బిడ్డ. కాబట్టి నేను సమాజంలో ఎక్కడైనా ఆయన నామాన్ని నేను ఎత్తిపడతాను, ఘనపరుస్తాను. ఒక ఉద్యోగంలో కానీ, ఆయన వ్యాపారంలో కానీ, ఆయన చేస్తున్న పని పాటల్లో కానీ, లేదా తన గృహంలో కానీ, ఆ యొక్క సమాజంలో బంధువుల మధ్యలో నేను ఆయన్ని ఘనపరుచుకుంటాను అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీకు ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని, రిలేషన్షిప్ని బట్టి నువ్వెంతగా ఆయనతో ఉంటావో అంతగా ఘనపరుచుకుంటూ వెళ్తాడు దేవుడు నిన్ను, నన్ను అనమాట. అలాగే నువ్వు ఆయన్ని ప్రేమిస్తే మాత్రం తప్పకుండా నీ ఆపదలన్నిటిలోంచి తప్పిస్తాడు. ఒక మంచి స్నేహితుడు, మంచి ప్రాణం ఇచ్చే స్నేహితుడిలాగా నీకు నాకు ఆయన ఉంటాడు. అంతగా ప్రాణం పెట్టే అంతగా ఉండే స్నేహితుడు ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉండరు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను కనపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన ప్రతి అంశములోనూ మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. ఆయన నేను దీర్ఘాయుతో నింపుతాను, ఆరోగ్యంతో నింపుతాను, ఆశీర్వాదంతో నింపుతాను, ఏ మేలు కొదవచ్చేయను. ఎందుకంటే ఆయన అన్ని సకల ఆశీర్వాదములు ఆయన దగ్గర మనకున్నాయి. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ప్రతి అంశంలోనూ ఆయన నిన్ను ఆ విధంగా జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. ఆయన నీ పట్ల జాగ్రత్త తీసుకుంటాడు, కేర్ తీసుకుంటాడు. ఒక తండ్రిలాగా, తోబుట్టులాగా అన్ని విషయాలలో ఆయన నిన్ను ఒక మంచి స్నేహితుడిలాగా ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తాడంట. అందుకని అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించు, నన్ను వెంబడించు, నాతో సహవాసము చెయ్యి, నేను నిన్ను గనపరుస్తాను, తప్పిస్తాను. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ సమయంలో నువ్వు చేస్తున్న ఈ మంచి వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎంతమంది అయితే దీన్ని రిసీవ్ చేసుకున్నారు వారి జీవితాలలో తప్పించబడి ఘనత పొందుకునే కృపను దయచేయండి తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే వీటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, చూస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి నీ నామానికి అయా తను మహిమకరంగా జీవించదురుగాక, ఘనపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక, తప్పించబడుదురుగాక, సహాయం పొందుకుందురుగాక, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా, తండ్రి దీర్ఘాయు కాపుదలతో, సమాధానకరంగా, సంతోషకరంగా, అయా మంచి పేరు కీర్తితో వారి కుటుంబాలు ఉండులాగున నీ కృప విప్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.